కలిపి కొన్ని తీశారు. అవి కూడా ఆయనకి చాలా రాజకీయంగా మిగిలిన అన్ని సినిమాల కన్నా కూడా అవి ఎక్కువ బాగా ఉపయోగపడినాయి. అట్లాగే ఇప్పుడు ఇందులో కూడా రాజకీయ అంశం జోడించాడు కాబట్టి డబ్బుగా అంటారా ఫుల్ గా ఉన్నాడు. సరే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సామాజిక అంశం కూడా చెప్పాడు. ఇక్కడ కూడా ఒక మున్నూరు కాపు సామాజిక వర్గం ఉంది. రెండోది ఆయన రెడ్డి సామాజిక వర్గం నుంచి పిల్లని చేసుకున్నాడు. తర్వాత ఇవన్నీ కూడా కొన్ని కాదంటానికి లేదండి. ఇవన్నీ కూడా ఆలోచిస్తే సాధ్యం కూడా అవ్వచ్చు, మనం ఏం చెప్పలేము. తర్వాత ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అక్కడ పవన్ మేకులాగా తయారయ్యాడు. మాక్సిమం ఆయన్ని ఎన్ని వ్యక్తిగతమైన నిందలేసి బూతులు తిట్టినా కూడా గెలిచి ఆయన గేటు పగలగొట్టుకుని లోపలికి వచ్చేసాడు. అసలు గేట్ నే టచ్ అయినాం అని చెప్పారు వాళ్ళు, అసెంబ్లీ గేట్ ని. ఇవాళ అసెంబ్లీ గేట్ ని టచ్ చేయని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అదే వాళ్ళ కుటుంబంలో నుంచే ఇక్కడ కూడా ఒక సామంతరంగా గనక పెంచాడు అనుకోండి, ఇక్కడ కూడా ఒక పోటీ పార్టీని పెంచినట్టు అవుతుంది. అది అక్కడ కూడా ఉపయోగించుకుంటాడు ఆయన. మళ్ళీ అదే వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ పవన్ కి వ్యతిరేకంగా అక్కడ దింపుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన అన్నట్టు రాజకీయాలు, సినిమా రంగం బాగా అంతర్లీనంగా అల్లుకుపోయినాయండి. దేన్ని విడదీసైతే చూడలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గతంలో ఫస్ట్ లో తమిళనాడులో ఉంది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈక్వల్ గా పెరిగింది. తమిళనాడులో ఏ పరిస్థితి ఉందో ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళ అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం సుదీర్ఘకాలం రాజకీయాల్లో సినిమా వాళ్ళు లేరు. రామారావు గారు చూశారు కదా, ఆయన ఉండిందే చాలా షార్ట్. ఒకసారి మళ్ళీ ఓడిపోయాడు కదా. అక్కడ రెండు పక్కల సినిమా వాళ్ళే ఉంటారు. తమిళ్నాడులో ఉంటారు, ఒకరు తప్పితే ఒకరు ఉంటారు. రాజకీయాలు చేసిన చాలా నష్టం సార్. ఇంకో మాట ఏంటంటే సినిమా అంటే 3 గంటలేనండి. 3 గంటలే సినిమా. చూస్తే చూస్తారు, ఇష్టం ఉంటే చూడలేకపోయినా కూడా ఇచ్చేస్తారు. 100-200 రూపాయలతో పోతుంది. కానీ పరిపాలన అంటే సినిమా కాదండి. కొన్ని కోట్ల మంది ప్రజల బతుకు తెరువు అండి, రక్షణ అండి. మనం ఆ పరిపాలన సక్రమంగా చేయలేకపోతే అనార్థులు అయిపోతుందండి రాష్ట్రం. నేను ఏమంటానంటే మంచి చెయ్యకపోయో చెడు చేయమాకని ఒక నీతి సూత్రం ఉంది. మనకు సమర్థత ఉంటేనే, పరిపాలన చేయగలిగిన దక్షత ఉంటేనే, ఎన్టీ రామారావు గారి లాంటి యొక్క ధీరత్వం ఉంటేనే, ఎంజి రామచంద్ర లాంటి అకుంఠమైన దీక్ష ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. అంతే తప్ప కేవలం మేము హీరోలం కాబట్టి ఈ పార్టీ మమ్మల్ని దగ్గర తీస్తుంది, మాకు పదవుల్లో అలంకరించుకుంటే అలంకరప్రాయమే అవుతుంది. ఇప్పటికీ కూడా మీకు చాలా మంది హీరోలు కూడా ప్రజలు ఆ స్పృహలోకి వచ్చేసారు. సినిమా హీరో కాబట్టి ఓట్లేద్దామనే దృక్కోణం పోయిందండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఏళ్ళు కష్టపడి ప్రజల మధ్యనే ఉండి ఆయన ఏంటో ఆయన నిరూపించుకొని ఆయన అగసాట్లు పడి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో మైత్రి బంధం కలిపి ఒక కూటమిగా ఏర్పడటం మూలాన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి స్థానం వచ్చింది. ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ లేకుండా, భారతీయ జనతా పార్టీ లేకుండా